హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక ప్రాబ్లం చూద్దాం. కన్సిడర్ ట్రయాంగిల్ ACB right angle at C in which AB is equals to 29 units, BC is equals to 21 units and angle ABC is equals to theta. Determine the values of first one cos square theta plus sin square theta, second one cos square theta minus sin square theta. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు ACB. రైట్ యాంగిల్ అనేది C దగ్గర ఉందంట. సో AB length 29 units, BC length 21 units. యాంగిల్ ABC is equals to theta ఇచ్చారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ABC అన్నారు. మామూలుగా మనకి యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C అని అలా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు యాంగిల్ A అనేటప్పుడు ఏ వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ వేస్తాం. ఒకవేళ యాంగిల్ B అనేటప్పుడు B వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ వేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలా ఇచ్చారంటే యాంగిల్ ABC ఇచ్చారు. ఇలాగ 3 లెటర్స్ ఇచ్చేటప్పుడు మన యాంగిల్ ఎక్కడ వేయాలని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఆల్రెడీ ఇక్కడ ఫిగర్ లో టీటా అనేది B దగ్గర ఇచ్చేసారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫిగర్ ఓలేనప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ ABC అనేటప్పుడు మిడిల్ లెటర్ ఎక్కడ ఉంది అంటే మిడిల్ లెటర్ ఇక్కడ ఏముంది, మనకి B ఉంది. సో మిడిల్ లెటర్ B, సో B దగ్గర మనం టీటా వేయాలి. అదే మిడిల్ లెటర్ C ఉంది అనుకోండి, C దగ్గర టీటా వేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ అక్కడ ఉంది. ఇక్కడ మనకి ఈ ఫిగర్ బట్టి చూస్తుంటే మనకి C దగ్గర ఉంది. సో టీటా C దగ్గర వేసుకుందాం. ఓకే, రైట్ యాంగిల్ వేస్తాం. ఇప్పుడు గివెన్ డేటా వేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ అని పెట్టుకున్నాం. గివెన్ డేటా. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ లెన్స్. సో మనకి AB ఈజ్ ఈక్వల్స్ టు 29 యూనిట్స్. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు 21 యూనిట్స్. సో దీన్ని బట్టి మనం రాసుకుందాం. AB ఇక్కడ ఏంటి మనకి ట్రయాంగిల్ బట్టి చూస్తుంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, C దగ్గర ఉంది. సో C కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది మనకి ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది. సో హైపోటెన్యూస్ ఏది ఇక్కడ మనకి AB. సో మనం AB హైపోటెన్యూస్ అని రాసుకుందాం. సో ఎంత ఇచ్చారు లెంత్ మనకి AB అనేది 29 యూనిట్స్ ఇచ్చారు. సో 29 యూనిట్స్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇంకేటి ఉంది మనకి BC ఇచ్చారు. BC కిందన ఉంది. సో మనకి ఇక్కడ ఇందులో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది మనకి యాంగిల్ B దగ్గర ఉంది కదా, B కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని ఆపోజిట్ సైడ్ అంటారు. సో AC అనేది ఆపోజిట్ సైడ్. సో AC ఆపోజిట్ సైడ్ వేసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ సైడ్ ఏంటి మనకి మిగిలింది, ఎడ్జసెంట్ సైడ్ మిగిలింది. సో BC అనేది ఎడ్జసెంట్ సైడ్. సో 21 వేసుకుందాం ఇక్కడ మనం. ఓకే, 21 వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి 2 సైడ్స్ లెన్స్ తెలుసు, ఇంకా థర్డ్ సైడ్ తెలియదు. ట్రయాంగిల్ ఇచ్చేసి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం పైథాగరస్ థియరం వేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు రాద్దాం ఇక్కడ మనం బై యూజింగ్ పైథాగరస్ థియరం అనేసి. సో బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం మనకి ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి మనకి ఇక్కడ అవి రాసుకుందాం. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఏంటి రాసుకుందాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఏంటి రాసుకుందాం మనం. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో డ్రాయింగ్ బట్టి హైపోటెన్యూస్ ఏంటి మనకి ఇక్కడ AB. సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు AB. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. సో ఈ ఫిగర్ బట్టి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ AC. సో AC అని రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ మిగిలింది ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, AB AC అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది మనకి BC. సో మనకి వాల్యూస్ ఇక్కడ ఏటేటి ఇచ్చారు మనకి ఇక్కడ AB వచ్చి 29, BC ఈజ్ ఈక్వల్స్ టు 21. సో AB ఈజ్ ఈక్వల్స్ టు 29. సో AB ఈజ్ ఈక్వల్స్ టు 29. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు 21 యూనిట్స్. సో పైథాగరస్ థియరం ప్రకారం చేద్దాం. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే AB హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఆపోజిట్ స్క్వేర్. సో అదే మనకు తెలియదు. సో AC హోల్ స్క్వేర్ ప్లస్
adjacent square BC whole square. సో మనకి AB అంతా ఇక్కడ 29 whole square is equals to AC తెలియదు కాబట్టి యాస్టీస్గా AC అని రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ BC అంతా మనకి 21, సో 21 whole square వేద్దాం. సో 29 స్క్వేర్ వేసాం, నెక్స్ట్ AC స్క్వేర్ వేసాం, ప్లస్ 21 హోల్ స్క్వేర్ వేసాం. మనకి ఏం కావాలి? AC స్క్వేర్ కావాలి. సో AC స్క్వేర్ని రైట్లో అలాగే ఉంచుకుందాం. ఈ 21 ఉంది కదా, ఈ 21ని మనం రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వేసుకుందాం. సో 21 ఇక్కడ ఏముంది? మనకి ప్లస్ ఉంది. సో ప్లస్ కాస్త లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిందంటే నీకు మైనస్ అవుతుంది. సో మనం మైనస్ అని వేద్దాం. 29 whole square minus 21 whole square is equals to AC whole square. సో వేసుకున్నాం మనం ఇక్కడ 29 whole square minus 21 whole square అని వేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. AC whole square is equals to 29 whole square minus 21 whole square. మిగతాది నెక్స్ట్ పేజ్లో రాసుకుందాం. సో AC హోల్ స్క్వేర్ కదా, సో స్క్వేర్ కాస్త మనకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళింది అనుకుంటే స్క్వేర్ రూట్ అవుతుంది. సో అది రాసుకుందాం మనం. AC ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 29 హోల్ స్క్వేర్ మైనస్ 21 హోల్ స్క్వేర్. ఇది ఎలాగుంది మనకి చూడడానికి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఆల్జీబ్రాలో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అది రాసుకుందాం. Since a square minus b square is equals to a plus b into a minus b. ఓకే, ఈ ఫార్ములా వేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారంగా మనం వేసుకుందాం. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 29 ఉంది, బి ప్లేస్లో 21 ఉంది. సో 29 ప్లస్ 21 ఇంటూ 29 మైనస్ 21 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? 29 ప్లస్ 21 ఎంత అవుతుంది? 50 అవుతుంది. నెక్స్ట్ 29 మైనస్ 21 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 5 8 జర్ అంతా 40 కదా, సో 50 ఇంటూ 8 అంటే 400 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో 400ని మనం ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్స్లో 20 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే 20 ఇంటూ 20 400 అవుతుంది కాబట్టి. సో 20 హోల్ స్క్వేర్ వేసుకున్నాం. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ అంటే అర్థం ఏంటి? పవర్ 1/2 కదా, సో అది వేసుకుందాం. 20 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఇక్కడ కూడా మనకు ఒక ఫార్ములా ఉంది ఆల్జీబ్రాలో, ఏ పవర్ m హోల్ పవర్ n. సో ఏమవుతుంది మనకి ఇక్కడ? ఏ పవర్ m ఇంటూ n. సో ఇప్పుడు ఇక్కడ అదే వేస్తాం. 20 పవర్ 2 ఉంది, హోల్ పవర్ 1/2 ఉంది, అంటే 20 పవర్ 2 ఇంటూ 1/2 అవుతుంది. సో అది వేద్దాం మనం. 20 పవర్ 2 ఇంటూ 1/2. సో 2 ఇంటూ 1/2 అంటే ఏమవుతుంది మనకి? 2/2 అవుతుంది. 2/2 అంటే 2 1s క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏం వచ్చినట్లు? ఇక్కడ మనకి 20 వచ్చినట్లు. సో AC ఈజ్ ఈక్వల్స్ టు 20 అంటే మనకి ఆపోజిట్ సైడ్ అనేది మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 20 వచ్చింది. సో AC ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు మనకి 3 సైడ్స్ వచ్చేసాయి. మనకి ఆపోజిట్ సైడ్ వస్తుంది, అడ్జసెంట్ వస్తుంది, హైపోటెన్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, క్వశ్చన్లు ఏం అడిగారు మనకి? ఫస్ట్ వన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అడిగారు కదా, సో అది రాసుకుందాం మనం ముందు. సో క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఏం అడిగారు అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. మనకి ఒక ఫార్ములా తెలుసు, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఐడెంటిటీస్ లో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఉంటాయి కదా, సో దాంట్లో ఇది డైరెక్ట్ గా 1 అని ఇవ్వచ్చు. మీరు అలాగే వేసినా పర్లేదు. లేదు మనకి ఒకసారి ఏమవుతుందంటే కొంచెం 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లా ఇస్తారు కదా, అలాంటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి. అదే మనకి 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా మనం యాజ్ పర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అని చెప్పేసి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసియచ్చు. కాకపోతే ఇక్కడ మనకి 4 మార్క్స్, 6 మార్క్స్, 8 మార్క్స్ అలా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం సమ్ అనేది సాల్వ్ చేసి చూపించాలి. సో ఇప్పుడు మనం చేద్దాం. ఈ చేసే ముందు మనం సైన్ థీటా కాస్ థీటా వేసుకుందాం మనం. సో సైన్ అంటే ఏంటవుతుంది? సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కాస్ థీటా.
cos theta is equals to adjacent by hypotenuse. సో ఇప్పుడు ఫార్ములా ప్రకారంగా వేసుకుందాం. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అడిగారు కదా, సో దాని ప్రకారంగా మనం వేసుకుందాం. సో సైన్ ప్లేస్ లో మనకి ఏముంది, కాస్ ప్లేస్ లో ఏమన్నా రాసుకో. సో కాస్ ఏంటి మనకి ఇక్కడ adjacent by hypotenuse హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఏంటి మనకి ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చాయి కదా, ఆ ఏం వాల్యూస్ చూద్దాం. మనకి ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఏబి. సో ఏబి 29 యూనిట్స్. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ ఏబి అనేది ఏబి మనకి 29 యూనిట్స్ ఇక్కడ ఉంది. బీసీ అనేది 21 యూనిట్స్. సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది, నెక్స్ట్ ఎడ్జసెంట్ ఉంది. ఈ ప్లేస్లకు వచ్చేసరికి మనం ఆపోజిట్ సైడ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ 20 వచ్చింది. సో ఈ మనం ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ కూడా వేసుకోవాలి. 29, 21, నెక్స్ట్ 20. ఈ మూడు వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం సాల్వ్ చేయడానికి ఈజీగా అయిపోతుంది. సో 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ 20/29 హోల్ స్క్వేర్. సో రెండిట్లో మనకి ఏది కామన్ గా ఉంది, డినామినేటర్ 29 హోల్ స్క్వేర్ ఉంది. సో అది రాసుకుందాం, 29 స్క్వేర్ రాసుకుందాం. సో మనకి న్యూమరేటర్ లో ఒకటి 21 స్క్వేర్, ఇంకొకటి 20 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేద్దాం. సో 21 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 441. నెక్స్ట్ 20 హోల్ స్క్వేర్ అంటే 400. డినామినేటర్ లో మనకి 29 హోల్ స్క్వేర్ ఉంది. 29 హోల్ స్క్వేర్ మనకి 841 అవుతుంది. సో వీటిని మనం సాల్వ్ చేయగా ఎంత వచ్చినట్లు, 441 ప్లస్ 400 అంటే 841. సో రెండు కూడా ఒకటి అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్. అందుకే కదా మనం చెప్పాను ఇందాక ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది, అది ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో దాని ప్రకారంగా ఈ రెండు కూడా మనకి 1 వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది. ఫస్ట్ వన్ మనకి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది రాసుకుందాం ఒకసారి. సెకండ్ ఏమి ఇచ్చారు, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే మనకి కాస్ కాస్ వాల్యూ ఇందాక వేసుకున్నాం కదా, కాస్ ఏంటి ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో adjacent by hypotenuse, adjacent by hypotenuse whole square. Next sin opposite by hypotenuse whole square. సో adjacent ఏమవుతుంది ఇక్కడ మనకి BC by hypotenuse AB whole square మైనస్ ఆపోజిట్ ఏమో మనకి AC by hypotenuse AB whole square. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. BC ఎంత మనకి 21. సో 21 by hypotenuse ఎంత మనకి AB. సో AB ఎంత మనకి 29. సో 21/29 హోల్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. సో 20/AB 29. సో 29 హోల్ స్క్వేర్. సో ఇది చూడడానికి మనకి ఎలా ఉంది ఫార్ములా అనేది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అది వేద్దాం ఇక్కడ మనం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా మనకి. సో ముందు అన్నిటికన్నా ముందు మనకి డినామినేటర్లో ఏముంది, అక్కడ 29 ఉంది. సో అది కామన్ డినామినేటర్ 29 వేసుకుందాం. 29 హోల్ స్క్వేర్. పైకి వచ్చేసరికి 21 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి 21 ప్లస్ 20 ఇంటూ 21 మైనస్ 20 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్. సో 21 ప్లస్ 20 అంటే మనకి 41 ఇంటూ 21 మైనస్ 20 అంత 1
డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్ అంటే 841. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 41/841. సో మనకు అడిగింది ఏంటి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత వచ్చింది ఫైనల్ గా 41/841. సో వాళ్ళు అడిగినట్లుగా మనం రెండు కూడా కనుక్కున్నాం. కాస్ స్క్వేర్ థీటా కనుక్కున్నాం, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కూడా కనుక్కున్నాం, అండ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా కూడా కనుక్కున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఫాస్ట్ గా. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ట్రయాంగిల్ లోని మనకి ఏబి బీసీ రెండు ఇచ్చారు. సో రెండు మనకి ఇక్కడ ఫిగర్ కూడా ఇచ్చారు, ఫిగర్ లోని యాంగిల్ అనేది బి దగ్గర ఇచ్చారట. సో యాంగిల్ బి దగ్గర ఇచ్చారు కాబట్టి ఆపోజిట్ సైడ్ అనేది ఏసీ అవుతుంది. హైపోటెన్యూస్ మనకి కావాలంటే మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ హైపోటెన్యూస్. సో రెండు వేసుకొని మనకి లేని సైడ్ మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ మనకి తెలియదు వాల్యూ. సో ఆ వాల్యూని మనం కనుక్కోవడం కోసమని పైథాగరస్ థియరం అప్లై చేసాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఇజెడ్ స్క్వేర్. సో ఫిగర్ బట్టి మనకి ఆ వాల్యూస్ ఇందులోని ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ గా ఏమొచ్చింది ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అనేది 20 వచ్చింది. సో ఫస్ట్ ఫామ్ లో ఏంటి మనకి ఇక్కడ అడిగారు, ఫస్ట్ క్వశ్చన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కనుక్కోమన్నారు. అదే మనకి 1 మార్క్ క్వశ్చన్ అనుకునేటైతే యాజ్ పర్ ట్రిగ్నోమెట్రీ కరెంట్ 1 రాసియచ్చు. కాకపోతే ఇది 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఇచ్చేటప్పుడు మనం సాల్వ్ చేసి చూపించాలి కాబట్టి ఆ సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఎటు ఉన్నాయో అవి మనం ఫామ్ లో వేసి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయగా ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అడిగారు. సో ఇది కూడా సేమ్ అంతే, కాస్లు ఏమున్నాయి సైన్లు ఏమున్నాయి వాల్యూస్ వేసాం, ఇది సాల్వ్ చేయగా మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఎంత మనకి 41/841. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో ఏమన్నా మీకు డౌట్ ఉన్నట్లు కొంటే నాకు కమెంట్ చేయండి, మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఎలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు క్లియర్గా ఫాలో అవ్వగలుగుతారు నా క్లాస్ అన్ని కూడా. నేను మ్యాథ్స్ సంబంధించిన ప్రతిదీ కూడా 10th క్లాస్ది నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి మీరు క్లిక్ చేశారంటే కనిపిస్తుంది అక్కడ షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటుంది ఒక ప్లేలిస్ట్, ఇంకోటి ప్లేలిస్ట్ వచ్చి మ్యాథ్స్ అని ఉంటుంది, మ్యాథమెటిక్స్ 10th క్లాస్ అని చెప్పి. అందులోకి వెళ్తే లైన్ గా ఉంటాయి, మీరు వేరేగా సపరేట్ గా వెతుక్కోని అవసరం లేదు. మీరు ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఒక్కొక్కటి మీరు ప్రాబ్లమ్స్ చూసుకోండి, వీడియోస్ చూసి మీరు మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. సో నా వీడియోస్ మీకు అర్థమవుతుందని అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.